దైవజనుడు దేవదాసయ్య గారు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర వృత్తాంతము, జన్మ, జీవము, జీవనము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము, రెండవ అవరోహణము అద్దములో చూసినట్టుగా దైవ చరిత్రను అంతటిని చూసి ప్రతి విషయమును ఒక అంశముగా చేసి ఆరాధింపవచ్చే పామర జనములు, విద్య లేనివారు, ఆలోచన లేనివారు, అవగాహన లేనివారు అందరూ గ్రహించుకొని అలాగనే దేవుణ్ణి ఆరాధించుకొని దేవుడికి మనలోనికి రావాలన్న దేవుని యొక్క ఉద్దేశము, దేవునికి విడిపోవాలన్న నరుని యొక్క ఆశకు అడ్డంగా ఉన్న పాపాన్ని దూరం చేసుకొని దేవుడు నరుడు ఐక్యం అయిపోవాలన్న ఉద్దేశంతో ఎరగని వారికి కూడా ఎరిగించినట్లు, తెలియచేయనట్లుగా, జ్ఞానం లేని వారు కూడా గ్రహించుకున్నట్లుగా పాటలు, మాటలు, ప్రార్థనలు ఆయన చేసినవన్నీ రాసి అలాగ చేసుకొని ధన్యులు కంటని మనకు అందించారు. చదవాలి సుమ, చదవకపోతే అర్థం కాదు, చదవకపోతే అనుభవంలోనికి రాదు. చదివి నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మీకు అవసరం లేకపోవచ్చు, ఈ కాలంలో మనకు అవసరం లేదు, దేవుని మాట అక్కర్లేదు, చదవడం అవసరం లేదు, పాట అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, కానీ ఒక రోజు కంపల్సరీ అవసరం అవుతుంది. కంపల్సరిగా ప్రతి మనిషికి అవసరం అవుతుంది. దేవుని నమ్ముకున్న వారికే కాదు, దేవుని నమ్ముకోనని వారికి, దేవుడు కాదు అన్నవారికి, దేవుడు వద్దు అని అన్నవారు, దేవుడు లేడు అని అనేవారికి కూడా ఒక కాలం, ఒక అవసరం తప్పనిసరి అవసరం. అది దైవ నిర్ణయం. కృపను బట్టి ఇవాళ తెలుసో తెలియకో మనం దేవుని పిల్లలమనే ముద్ర వేయించుకున్నాం. మనం వేయించుకున్న ముద్ర విలువ మనకు తెలియదు. అది తెలుసుకోవాలి అంటే గ్రహించుకోవాలి. గ్రహించిన దాన్ని ధ్యానించుకోవాలి అంటే నెమరు వేసుకుంటూ ఉండాలి. నమల కంట మింగితేనంట అజీర్తి చేస్తుందట. నమిలి మింగితేనంట అది అవయవాలని పడుతుంది, రక్తపుష్టిని కలిగిస్తుంది, సర్వస్వానికి శరీరానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు, ఇంకా మీరు ఇందరూ చిన్నపిల్లలు. దైవజనుడు దేవదాసయ్య గారు అన్న పల్లెల కొరకు, పట్టణముల కొరకు, చిన్న పిల్లలను కన్నబిడ్డలమైన మన కొరకు చిన్నతనుడైన శ్రీ యేసు పుట్టెను. అన్ని చోట్లకు ఇప్పుడు ఈ వార్త ప్రబలిపోతుంది. ఇలాగ వ్యాపింపచేయు దేవునికి స్తోత్రం అని ఆ పైన 6 చరణాలు బట్టి అంతా దేవుణ్ణి తృణీకరించిన వారే కనబడతారు. ఈ చివరి చరణము పామర జనము, మనము పామర జనం. తింటున్న దాని రుచి తెలియదు, మాట్లాడుతున్న దాని వివరం తెలియదు, ఆడుతున్న పనికి, చేస్తున్న పనికి వివరం తెలియదు. ఆ స్థితిలో ఉన్న మనకు వివరంగా తెలియజేయటం కొరకు, మనలో ఇమిడిపోవడానికి, మనలను తనలో ఇమిడిచి వేసుకోవడానికి. మా కుర్చీలకు దగ్గరగా కూర్చోకండి, ఇలా వచ్చి కూర్చోండి. కుర్చీల దగ్గరగా మీరు వెళ్ళి కూర్చుంటే కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి అన్ని వివరంగా తెలుసుకోవడానికే దేవుడి దగ్గరికి రావాలి. పిల్లరా, మరి గత వారము వాగ్దానము అని వాక్యం చెప్పాను, విన్నారా? మాట్లాడండి, విన్నారా? వాగ్దానం అంటే దేనికి అంటే పిల్లలారా, గత వారం నేను చెప్పిన వాక్యము ఎంతమందిని పట్టుకుందో నాకు తెలియదు, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడును, పూర్ణాంగీకారంలో యోగ్యమైన వాడు. కాబట్టి వాగ్దానం ఎందుకు చేశారు, ఎందుకు చెయ్యవలసి వచ్చిందంటే పాపం ఉంది కాబట్టి. పాపులు పరమాత్మని ఆశ్రయిస్తే విచారం కలుగుతుంది. ఆ విచారము కలిగి సంతోషము, సౌఖ్యము, స్వేచ్ఛ కలుగుతుంది. కాబట్టి ఇదిగో నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నేను తొలగిస్తాను వాగ్దానం చేస్తున్నాను, మీకు నెమ్మది కలిగిస్తాను వాగ్దానం చేస్తున్నానని చెప్పి ఆదామవ్వల పాపాన్ని క్షమించి మళ్ళీ అక్కడ దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. ఆదాముకు ఒక వాగ్దానం చేశాడు, అవ్వముకు ఒక వాగ్దానం చేశాడు, అనేక వాగ్దానాలు చేశారు. ఎఫెసీ పత్రిక 1:13 ప్రకటన మనకి దేవుడు వాగ్దానం చేశారు అని సంగతులన్నిటినీ వివరంగా చెప్పాను. మరి ఎంతమంది గ్రహిస్తున్నారు? కాబట్టి ఈరోజు వాగ్దానము, ప్రవచనము, ఆ 2 సంగతులు అక్కడ చెప్పాను. కానీ వాగ్దానం అనేది పిల్లలారా, దేవుడు చేస్తాను అని చెప్పిన మాట వాగ్దానం. మాట ఇచ్చుట. వాగ్దానం అంటే చెప్పండి, మాట ఇచ్చుట.
ప్రవచనం అంటే ఇచ్చిన మాట నెరవేర్చుట. ఒకవేళ నేనే మిమ్మల్ని నిలబెట్టి ఏదో ప్రార్థన చేసేస్తూ ఏ ప్రవచనం గడిబిడి 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 ఏదో చెప్పేస్తాను అనుకోండి, నెరవేరలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే వచ్చి ఓ రాయో కర్రో రాడో ఏదో తీసుకొని వచ్చి ఆ ప్రవచనం చెప్పిన వాడి పళ్ళు అడగొట్టండి. అది దేవుని వాక్యంలో ఉండాలి. అబద్ధపు ప్రవచనాలు చెప్పొద్దని, ప్రవచించకూడదని దేవుడు చెప్పారు. అన్నమాట గ్రంథంలో ఉన్న సంగతులే చెప్తున్నాను. కాబట్టి యాక్చువల్గా ప్రవచనం అంటే వాక్యమే దేవుని ప్రవచనం. దానినే వాగ్దానంగా ఇచ్చాడు దేవుడు. వాగ్దానం అంటే మాట ఇచ్చుట, ప్రవచనం అంటే ఇచ్చిన మాట నెరవేర్చుట. రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏదో చెప్పేసి ఏదో చేసేస్తే భయపడిపోవడం, కంగారు పడిపోవడం, లేకపోతే నమ్మేయడం, లేదా బోర్లం పడిపోవడం, ఉన్నాయి అమ్మేసుకోవడం, లేకపోతే ఉన్నాయి ఇచ్చేసుకోవడం, ఇలాంటి తప్పిదాలు చేయకూడదు. అందుకని నేను అంటాను, జ్ఞానం కావాలి, గ్రహింపు కావాలి. మనకి తెలియని దాని విషయంలో దేవుడిని అడిగి తెలుసుకోవాలి. తొందరపడి ఎవరేది చెప్పినా నమ్మవలసిన అవసరం లేదు. అలాగని తృణీకరించవలసినటువంటి పరిస్థితి కూడా రాకూడదు. అది ఎప్పుడవుతుందంటే వాక్యం మనకు తెలిసినప్పుడు, దేవుని మనసు ఏంటో మనకు తెలిసినప్పుడు ఇది జరుగుతుంది. పిల్లలారా, మరి ఈ దినము మరి ప్రవచనము, వాగ్దానము కలబోసినటువంటి ఒక వాక్యము మీకా గ్రంథం. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని యొక్క ప్రవచనం, వాగ్దానం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. అల్పమైన బెత్లెహేమునందున్న క్రీస్తును, అల్పమైన బెత్లెహేమునందు తనకు జన్మనిక చరిత్రలో, అల్పులందు సైతం అల్పమైన యూడలో ప్రవక్తతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరి కొరకు వాగ్దానం చేస్తున్నాడు? బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా. దీని యొక్క నెరవేర్పు పిల్లలారా, అనగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే అనగా యోదయ దేశపు, యోధా దేశం అని లేదు అక్కడ, యోదయ. అక్కడ మళ్ళీ వివరం ఉంటుంది. మరి ఎందుకు అలా రాశారో దేవుడు దానికి వివరం ఉంటుంది అనమాట. యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. కాబట్టి అక్కడ చేసిన వాగ్దానము పిల్లలారా, మరి యోదయ దేశంలో నెరవేరినట్లుగా యోధులకు దేవుని గురించిన మార్గము తెలియనప్పుడు, క్షమించండి, జ్ఞానులకు దేవుని గురించినటువంటి మార్గం తెలియనప్పుడు చెప్పడానికి ఆ వాగ్దానాన్ని ఒకసారి దేవుడు హేరోదు యొక్క ఆ జ్ఞానుల ద్వారాగా ఆ వచనాన్ని హేరోదుకిని, దేవుణ్ణి వెతుకుతూ వచ్చిన, నక్షత్రాన్ని చూస్తూ వెంబడించిన, నక్షత్రం గురించినటువంటి ఫాలోవర్స్, మొన్నటి రాత్రి అనుకుంటాను కూస్ పెర్సిస్ గారి ఇంట్లో నక్షత్రం యొక్క చరిత్రను గురించి తెలియజేశాను. మరి క్రిస్మస్ చరిత్రలు మనకు ఎలా తెలుస్తాయి? పిండి కొట్టుకోవడం, పప్పలు పెట్టుకోవడం, నెత్తి కొట్టుకోవడం. ఊరంతా పిండి కొట్టుకుంటేనంట కోతిని ఎత్తి కొట్టుకుందంట. అలాగే చేయకూడదు. పండుగ మనకి తెలిసిన దాన్ని బట్టి అనుసరించి చేయాలి. ఇకపోతే దాన్ని ప్రవచనంగా పేతురు గారు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఈ సంగతులను ప్రవచనంగా తెలియజేస్తున్నారు. ఇది మనకి ప్రవచనం కింద చెప్పండి, మన కాలంలో అన్నమాట. కాబట్టి 19వ వచనం, మరియు అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఆగండి, ఈ మాట అన్నారు. అంతకంటే స్థిరమైన ఏలయనగా యోదయ బెత్లెహేమ, యోధా ప్రధానంలోని ఎంత మాత్రమును స్వల్పమైన దానివి కాదు. ఇశ్రాయేలీలనే నా ప్రజలను పరిపాలించేవాడు నీలో నుండే పుడతాడని హేరోదు కాలంలో యూదుల సమక్షంలో జ్ఞప్తికి తెచ్చి, ప్రవక్తల కాలంలో దేవుడు వాగ్దానం చేసి, మీకా ప్రవక్తకు వాగ్దానం చేసి,
దాన్ని వాగ్దానంగా మీకా గ్రంథంలో రాయించి కాలం వచ్చినప్పుడు హేరోదు కాలంలో దేవుణ్ణి వెతుకుతున్న జ్ఞానులకు దాన్ని మరొకసారి జ్ఞాపకం తెచ్చి ఇవాళ పామరులము అనగా దైవికమైనటువంటి జ్ఞానములో వెనకబడిపోయినటువంటి జనులమైన మనలో నెరవేర్చుట కొరకు ఈ ప్రవచనంగా దేవుడు దీన్ని మార్చారు. అంటే ఇది నెరవేర్పు అన్నమాట, ఇది నెరవేరుతుంది. అందుకని ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. వాళ్ళకి చెప్పిన దానికంటే, వాళ్ళ మధ్యన జన్మించిన దానికంటే, వాళ్ళకి తెలియజేసిన దానికంటే, దేవుడు వారి మధ్యన పుట్టిన కారణం ఏంటో ఆ సంగతుల కంటే గొప్ప సంగతి ఇది ప్రవచనము ఆ మానవ జీవితంలో జరగనై ఉన్నది. అదేమనగా తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించువారు. ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలారా, ఈ ఉదయించేటువంటి తెల్లవారుజామున వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు అంటే ఎప్పుడు దొరుకుతాడు దేవుడు? మంచముదిగా ఆగండి, మనకు తెలుసు కాబట్టి ఇంక పాడద్దు. ఆ విషయంలో మనం ఫెయిల్. ఈ విషయంలో మనం ఫెయిల్ అయ్యామా, పాస్ అయ్యామా? చెప్పండి, గట్టిగానే చెప్పండి. మన మీ సౌండ్లు ఏం బయటికి వెళ్ళవు. ఎంత మాట్లాడినా నా సౌండ్ ఒకటే, మీకు వినబడినా బయటికి వెళ్ళినా రికార్డ్ అయినా నాదే అవుతుంది. కాబట్టి ఈ తెల్లవారుజామున వేకువ చుక్క అంటే వేకువ చుక్క కూడా వివరం చెప్పాలి. వేకువ చుక్క మన హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లను వెలిగించు దీపమైనట్టు ఉన్నది. చాలా వివరంగా చెప్పాలి ఈ మాటలన్నీ. చీకటి గల చోట్లు అంటే వాక్యమే తెలియని వారికి, దేవుడే తెలియని వారికి, దేవుడే లేడని వారికి, దేవుడు వద్దని వారికి, నీ దేవుడు వేరని వారికి, నా దేవుడు వేరని వారికి ఒక సమయం వస్తుంది. ఒక సమయం వచ్చినప్పుడు అది వాక్యమో ఆత్మో వాక్కో తెలియదు, కానీ దేవుడు కనబడతారు, దేవుడు మాట్లాడతారు. చాలా సంగతులు చెప్పాలి ఇలాంటివి. అన్యుల దగ్గరికి దేవుడు వెళ్తున్నాడు, దేవుడు లేడనే వారి దగ్గరికి దేవుడు వెళ్తున్నాడు. దేవుడు తన మహిమను కనపరుస్తున్నాడు, దేవుడు తన వెలుగును కనపరుస్తున్నాడు, దేవుడు తన దర్శనాన్ని ఇస్తున్నాడు. అర్థం కావట్లేదు. నీ దగ్గరకో నా దగ్గరకో మన ఎవరో ఒకరి దగ్గరకు వచ్చి ఇది ఏంటి ఇలాగ వచ్చింది రాత్రి అని అడుగుతున్నారు. కలిగిన ఉపద్రముల నుండి తప్పించేవాడు లేక జీవితం సతమతమై అతలాకుతలమైపోతున్నవారు దేవుని యొక్క అపారమైన కృప అనగా తాను ప్రేమించిన లోకంలో ఉన్నవారని గ్రహించిన దేవుడు వారికి దర్శనమిస్తూ ఉన్నారు. కొందరికి వెలుగు రూపంలో, కొందరికి వాక్కు రూపంలో, అంటే అంధకారంలో ఉన్నవారిని వెలిగించుచు వారితో దేవుడు జీవ మార్గమును తెలియజేస్తున్నారు. అంతవరకు వాళ్ళకి ఓకే. దాని వివరం వాళ్ళకి తెలియదు, ఆ కళ ఏంటో వాళ్ళకి తెలియదు, ఆ వెలుగేంటో వాళ్ళకి తెలియదు, ఆ వాక్యం ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళు వస్తారనమాట. ఎవరి దగ్గరకు వస్తారు? వేకువ జామున ధ్యానముల ద్వారాగా దైవ చిత్తమును అనుభవంలోనికి వచ్చిన వారి దగ్గరకు వచ్చి, మాకు ఇలా కల వచ్చింది, మా ఇంట్లోకి ఇలా వచ్చింది, మాలో ఇలా జరిగింది, దీని ఏమిటి, దీని భావం ఏంటి అని నిన్ను నన్ను మనల్ని అడుగుతారు. అడిగిన వారికి విడజెప్పాలి. విడజెప్పుట కొరకు పిల్లలారా మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్లలో వెలిగించు దీపమై ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు కలుగుతుంది. దాని ఎడల మీరు లక్ష్యం ఉంచితే మీకు మేలు కలుగుతుంది. రావడం పోవడం బాగానే ఉంది, నమ్ముకోవడం బాగానే ఉంది, దేవుడు మనకు తెలుసు బాగానే ఉంది, బాప్తీసాలు తీసుకున్నాం బాగానే ఉంది. అసలు దేవుడు ఏంటి, దేవుడికి నాకు పని ఏంటి, నాతో దేవుడికి ఏం పని, దేవుడితో నాకేం పని, నేను మాట్లాడేది దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా, దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతి నాకు ఎందుకు తెలియడం లేదు, మాట్లాడుతున్నాడా లేదా అనే సంగతులను గ్రహించుట కొరకే పిల్లలారా ప్రవచనం, ఈ ప్రవచన వాక్యం. దానిని గురించి ఏమన్నారు? దీన్ని ప్రవచన వాక్యము అని అన్నారు 19వ వచనంలో. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన జీవితాల్లో నెరవేర్చేటువంటి వాక్యం 20వ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. తనకు తెలిసినట్టుగా చెప్పేసింది అది ప్రవచనం కాదు. మనిషి ఊహల్లోంచి పుట్టదు, ఆ సంగతి ముందు గ్రహించుకోవాలి. నాకు తోచింది కదా, నాకు వచ్చింది కదా అని ఏది పడితే అది మిమ్మల్ని మోసం చేయడానికో నాకు అనుకూలంగానో మాట్లాడకూడదు. అది అలా పుట్టేది కాదు. 21వ వచనంలో ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి ఉంది, ఇష్టమును బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలకాలి. దేవుడికి స్తోత్రం. నరపుత్రుడా, నువ్వు నోరు తెరు, నేను నింపుతాను.
నువ్వు నోరు తెరు, నేను నింపుతాను. మాట్లాడేది నీవు కాదు, నా తండ్రి ఆత్మ నీలో నుండి మాట్లాడుతున్నాడు, కానీ మాట్లాడేవారు మీరు కాదు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని దేవుడు ఒక సెలవిచ్చారు. కాబట్టి పిల్లలారా, మరి యూదా జనముల మధ్యన ఇశ్రాయేలీయుల గురించి మీకా ప్రవక్తతో వాగ్దానం చేసినటువంటి దేవుడు యూదుల కాలం వచ్చేటప్పటికి హేరోదు ప్లస్ జ్ఞానుల కాలములో దాన్ని నెరవేర్చినట్లుగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఇంతకంటే మేలైన ప్రవచన వాక్యం ఇవాళ అన్యజనులమైన మనకి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగు దగ్గరికి వచ్చాం. వెలుగులో వచ్చిన మన దగ్గర ఈ వాక్యము నెరవేర్చుట కొరకు ఈ ఉపమానాలన్నిటినీ దేవుడు తెలియజేశారు. దీంట్లో పిల్లలారా, మరి మనం చదివినటువంటి మీకా గ్రంథంలో బెత్లెహేము ఎఫ్రతా యోధా వారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతుండెను. పిల్లల కొంచెం దగ్గర పెట్టుకున్నానట, కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుద్ది, సంగతి మరుగైపోతుంది. ఈ సంగతులు మనకు వివరంగా తెలియాలి. దేవుడు ప్రవక్త ద్వారాగా పలికించినటువంటి ఆ వాగ్దాన వచనం ఏమిటంటే బెత్లెహేము ఎఫ్రతా. బెత్లెహేము ఎఫ్రతా అంటే ఒక జిల్లా, ఒక గ్రామం. ఒక జిల్లా, ఒక గ్రామం. పిల్లలారా, ఎఫ్రతా అనేది చిన్న గ్రామం. యోధా అనేది పెద్ద జిల్లా, లేదంటే ఒక రాష్ట్రం, ఏదో అనుకోవచ్చు, పెద్దది. ఈ రెండు వేరు వేరా అంటే ఈ మరి బెత్లెహేము పెద్దది కాబట్టి ఎఫ్రతా యోధా, మరి బెత్లెహేములో ఉన్న ఎఫ్రతా చిన్నదని అనుకోవాలా అంటే వాస్తవ్యానికి బెత్లెహేము కాదది, ఎఫ్రతా అనేటువంటి గ్రామం ఆశీర్వాదము నొందిన కారణంగా ప్రబలిపోయి అది బెత్లెహేముగా మారింది. దీవింపబడ్డది, ప్రబలిపోయి బెత్లెహేముగా మారింది. కాబట్టి మరి ఎఫ్రతా అంటే వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు ఆ ఈ బెత్లెహేమును చూస్తున్నారు కదా, ఆ బెత్లెహేమును చూస్తూ నవరంటే ఎక్కడ అని అడుగుతారు నన్ను గుంటూరు వెళ్తే. ఏమని చెప్పాలంటే సామర్లకోట మండలం అని చెప్పాలి. సామర్లకోట ఒక జంక్షన్ అయ్యింది, రైల్వే జంక్షన్ అయ్యింది. ఈస్ట్ గోదావరిలో రైల్వే జంక్షన్ అది ఒక ఫేమస్ అయ్యింది. కాబట్టి సామర్లకోట మండలం అని చెప్పాలి, కానీ ఎఫ్కేపాలెం పక్క నుంచి వెళ్తే దొరుకుతుంది అంటే ఎవరికి తెలియదు. అలాగే పిల్లలారా, ఈ ఎఫ్రతా మరుగైపోయింది, ఎఫ్రతా ప్రబలిపోయింది, ఎఫ్రతా పెద్దదైపోయింది, ముఖ్య పట్టణం అయిపోయింది, బెత్లెహేము అయిపోయింది. బెత్లెహేము అని అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, ధననిధి, ఆహారపు నిధి. దేవునికి స్తోత్రం. దేవుడి కొడు తోడుగా దేశము వర్ధిల్లును, ఆకాశమందు కనులు మిగుల కన్నులై వర్ధిల్లును. అభయం నీకుడానంద ఆనంద మోగా భయ ఆనంద మోగా దేవుడి చాలు పిల్లలారా, దేవుడు తోడై ఉంటే ప్రతి అసాధ్యము సుసాధ్యమైపోతుంది. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అంటే దేవుణ్ణి గురించి మనం తెలుసుకున్నప్పుడే తోడై ఉంటాడు. అంతే కదా, నన్ను మీరు పట్టించుకుంటే నేను మిమ్మల్ని పట్టించుకుంటాను. అంతే కదా సోదరా, మనం ఇతరులు పట్టించుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? ఆఫ్టర్ ఆల్ తోటి మనుషులమైన మనకే ఇంత ఈగో ఉంటే రోషము కలిగిన దేవుడికి ఇంకెంత ఉండాలో ఒక్కసారి మనకి దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆలోచిద్దాం. ఈ సంగతిని ఇలా చూస్తే పిల్లలారా, ఇప్పుడు ఎఫ్రతాకి ఒక ఆశీర్వాదం ఉంది. ఈ ఎఫ్రతాకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని స్థిరముగా కొనసాగించుకోవడం వలన బెత్లెహేముగా మారిపోయింది, అనగా రొట్టెల ఇల్లుగా మారిపోయింది, ఆహారపు నిధిగా మారిపోయింది, ఐశ్వర్యములో సంపన్నమైన దానిగా మారిపోయింది. ఇంతకీ ఎఫ్రతా అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎఫ్రతా అనగా పిల్లలారా, యేసేపు కుమారుడైనటువంటి యాకోబు కుమారుడైనటువంటి యేసేపు సంతానము ఎఫ్రాయిము. చెప్పండి, ఎఫ్రాయిము. ఆదికాండము 41వ అధ్యాయం
ఆదికాండం 41వ అధ్యాయంలో మరి ఈ వచనాన్ని 51వ వచనము 52వ వచనంలో యాకోబు యోసేపు కుమారుల యొక్క పేర్లు అక్కడ దేవుడు తెలియజేశాడు. ఆదికాండం 41, 51, 52 వచనాలు. నేను చదువుతాను, నాకు అర్థమవుతుంది, నాకు అర్థమయ్యేలా నేను చదువుకుంటాను, మీరు చదువుతుంటే నాకు ఇంకో అర్థం కావట్లేదు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లుగా చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అని పేరు పెట్టాను. ఇదేమన్నా బాగుందా ఈ మాట? అని అర్థమైందా? అని అర్థమైందా మీకు? నాకు అర్థం కాలేదు, అందుకని నేను క్లియర్గా చదువుతాను అని అంటాను. ఇప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లుగా చేశాను. ఇదేంటి చిత్రం అంటే, అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు నీ స్వదేశమును, నీ తండ్రిని, నీ స్వజనులను, నీ బంధువులను విడిచిపెట్టి నన్ను వెంబడించు అని అన్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? కొంచెం ఒక అరగంట పావుగంట లేట్ అయినా ఈ చరిత్ర కూడా క్రిస్మస్ కాలంలో ఉన్నాం కాబట్టి విపులంగా చెప్తాను, గ్రహించుకోనండి. చంటి పిల్లల్ని దగ్గర పెట్టుకోనండి, ఏదో రీతిగా వాళ్ళని ఉజ్జాయించుకోనండి, బుజ్జగించుకోనండి. సరే పిల్లలారా, అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రాముని పిలిచాడు. అబ్రాముని అబ్రహాము చెయ్యాలి అని అనుకున్నాడు. అబ్రాము మంటిలో నుండి మంటి ఘటము. అబ్రాము ఏంటి చెప్పండి? ఇప్పుడు అబ్రహాము అంటే మనుషులకు తండ్రి, మహిమకు కారకుడు. ఆ చిన్న మాటలో ఎంత వ్యత్యాసం పెట్టాడో దేవుడు గ్రహించండి. అందుకనే మాట పాట ప్రతిదీ స్పష్టంగా చూసుకొని వాడుకోండి అని చెప్తాను. అబ్రహామును పిలిచిన దేవుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, పిల్లలనైనను, తల్లినైనను, తండ్రులనైనను, పశువులనైనను, భూములనైనను విడిచిపెట్టిన వాడు ఇహమందు అనేక రెట్లు పరమందు 100 ఫలిస్తాడు అని యేసు ప్రభు అన్నారు. ఏంటి దీని అర్థం అంటే, ప్రభువుని నమ్మితే అందరినీ విడిచిపెట్టాలా అంటే, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అడుగుతారు. అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. మళ్ళీ అడుగుతాడు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలియదు కదా అని అంటాడు. మళ్ళీ అడుగుతాడు ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ ముమ్మారు అడిగినందుకు విసిగిపోయేటట్టు పేతురు అదే పని ఏంటి, అస్తమానదే అడుగుతూ ఏంటి? కారణం ఉంటుంది. దేవుడు అడిగాడంటే కారణం ఉంటుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, అన్నిటికంటే, తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, భర్త కంటే, కొడుకు కంటే, కూతురు కంటే, ఇంటి కంటే, వాకిలి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించిన వాడే దేవుని కుమారుడు అవుతాడు. ఓ సంకని దేవుడిని, ఓ సంకని బయళ్ళనో లేక భర్తనో లేక బిడ్డనో లేక సొమ్మునో ఆధారం చేసుకొని, ఇదిగో ఇది నాకు తోడు, ఇది నాకు ఆశ్రయం, ఇది నాకు తోడు, ఇది ఆశ్రయం అన్నవాడు 2 పడవల మీద ప్రయాణం చేసేవాడు అది మునిగిపోతాడని యేసు ప్రభు చెప్పారు. కాబట్టి నువ్వు స్థిరపడే వరకు ఏం చేయాలంటే సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, నా తండ్రిని, నా ఇంటి వారిని అందరినీ నన్ను మరుగు చేసినందుకు గాను వీనికి మనస్సే అని పేరు పెడుతున్నారు. పెద్ద కొడుకు యోసేపు, కొడుకు పెద్ద కొడుకు యోసేపు, యాకోబు కొడుకు. యోసేపుని యాకోబు దీవించాడు. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనంలో, యోసేపు ఫలించడి కొమ్మ, యోటల దగ్గర ఫలించడి కొమ్మ అని యోసేపుని యాకోబు దీవించిన ఆశీర్వాదం అక్కడ కనబడుతుంది. అమ్మ శ్రద్ధగా వినండి, చరిత్ర చెప్తున్నాను, ఇది మనకి లింకప్ అయి ఉంటుంది, మన విశ్వాసానికి లింకప్ అయి ఉంటుంది. మనం ఏదో మన ఇష్టం వచ్చినట్టుగా వచ్చిపోయి ఆటలాడి పాటలు పాడిపోయినట్టు కాదు. వీటికి మళ్ళీ ఓ రోజు జడ్జిమెంట్ ఉంటుంది, అంటే పరీక్ష ఉంటుంది అనమాట. పిల్లలు ఏడాది పొడుగున చదువుకున్నటువంటి పిల్లలకి ఏడాది చివరిలో పరీక్ష పెట్టినట్లుగా మన విశ్వాస జీవితంలో మనకు పరీక్ష ఉంటుంది. అది దేవుడు పెడతాడు, ఇది మాస్టర్ పెడతాడు. ఇలా ఉంచితే పిల్లలారా, ఇంక తర్వాత 52వ వచనం తర్వాత, అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. పెద్ద కొడుకు పేరు ఏం పేరు? మనష్షే. 2వ కొడుకు పేరు ఏం పేరు? ఎఫ్రాయిము. పిల్లరా, దైవజనుడు దేవదాసయ్య గారు అంటారు, ఎఫ్రాయిము మన్యాములో, ఎఫ్రాయిము మన్యాములో యేసు ప్రభు తన శిష్యులతో
శిశులా మాట్లాడినయా మర్మమిది మాట్లాడినయా మర్మమిది బైబిలు నిశలో ఈ సంగతులన్నిటినీ దైవజనుడు దేవదాసయ్య వెలుగులోనికి తెచ్చారు. ఎవరి కొడుకు అని చెప్పాను? యాకోబు కొడుకు ఏసే. ఏసేపు ఇద్దరు కొడుకులు మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే పెద్దవాడు. మనష్షేని ఎందుకు పుట్టించాడు దేవుడు అంటే తన వారిని అందరినీ మరిచి తనయుని యందు ఆనందించినట్లుగా చేయడానికి పుట్టించాడు. కాబట్టి నాకు మనసైన వాడు మనష్షే. తర్వాత తాను పొందుతున్న శ్రమల నుండి, ఆపద నుండి, ఉన్న దేశంలో ఉన్న కరువును తొలగించుటకు మరో బిడ్డనిచ్చాడు. కాబట్టి ఈ బిడ్డ పేరు ఎఫ్రాయిం అంటే. పిల్లలారా, ఈ ఎఫ్రాయిమును బట్టి ఆ దేశానికి ఏమని పేరు వచ్చిందంటే ఎఫ్రత. ఎఫ్రాయిం యొక్క నివాసమును బట్టి ఎఫ్రత అని పేరు వచ్చింది. ఎఫ్రత అనేటువంటి ఈ దేశము ఎఫ్రాయిమును బట్టి దీవింపబడ్డది. ఆ ఊరు అనుకుందాం. ఆ ఊరు ఎఫ్రాయిమును బట్టి దీవింపబడ్డది. ఇప్పుడు ఈ ఊళ్ళో అబ్బాయి ఎవరు? హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు. నవరోళ్ళ కుర్రాడు కదా, నవరోళ్ళ కుర్రాడే అంటారు. కాబట్టి ఈ ఎఫ్రాయిం నుండి ఈ బెత్లెహేమ్ అంతా స్థాయి పెరిగిపోయినా, లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న యోధ దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఎవరంటారంటే ఇది ఎఫ్రాయిముడు, 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 ఎఫ్రాయిం సంతతి అంటారు. కాబట్టి ఈ ఎఫ్రాయిమును బట్టి ఆ ఊరికి ఎఫ్రత అని పేరు. ఎఫ్రాయిము దీవింపబడ్డాడు. ఎలాగ దీవింపబడ్డాడు? ఆది కాండము 48వ అధ్యాయం. క్లుప్తంగానే చెప్పి ముగించేస్తాను, మీకు అర్థమయ్యేలాగా చెప్పి ముగించేస్తాను. ఇక్కడ చదవవలసిన విషయాలు చాలా ఉన్నాయి. 11వ వచనం నుండి పిల్లలు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటారా, త్వరగానే ముగిస్తారు. 48వ అధ్యాయం ఆది కాండం 11వ వచనం నుండి 21 వచనం వరకు కూడా చదవాలి. కాబట్టి నేను చదువుతున్నాను వినండి. దయచేసి మీరు కూడా బైబిల్ తెలిసి అలా ఉందో లేదో చూడండి. నేనేమో తప్పు చదువుతున్నాను ఒకటి గమనించండి. ఇశ్రాయేలు ఏసేపుతో నీ ముఖము చూసేదనని నేను అనుకొనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచి ఉన్నాడు అనగా, ఏసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత ఏసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చింది. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు ఏసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరు అబ్రహాము, ఇస్సాకు అను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి అందు వారు బహుగా విస్తరించుదురు అని చెప్పారు. ఏసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయిని పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయిన కనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జనసమూహమైన గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహం అగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలె మనష్షే వలెను దేవుడు నిన్ను చేయునుగాక అని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరని, అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఊహించాను. తర్వాత ఉపోద్ఘాతంలో తెలియజేస్తాను. మళ్ళా ఒకసారి చెప్పండి, ఎఫ్రాయిం ఎవరు? ఎవరికి?
ఏసేపుకి చిన్న కొడుకు. ఏసేపు ఎవరు? యాకోబుకి గారాల కొడుకు. గారాల కొడుకు. ఏసేపుని యాకోబు ఏమని ఆశీర్వదించాడు? ఏసేపు ఫలించడి ఊట, నీళ్ల యొద్ద ఫలించడి ఊట అన్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిం దగ్గరకు వస్తాను. ఎఫ్రాయిము ఫలము. ఎఫ్రాయిం అంటే చెప్పండి, తండ్రి ఎవరు? ఫలించే కొమ్మ. ఆ ఫలించే కొమ్మకి పుట్టింది ఎఫ్రాయిము ఫలము. ఫలం. ఎఫ్రాయిం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఫలము అని చెప్తుంది. అయితే ఈ ఏసేపు ముసలోడైపోయి యాకోబు ముసలోడయ్యి దృష్టి మందగిల్లినప్పుడు ఆ కాలంలో, ఈ కాలంలో కూడా ఉన్నారు, తల్లిదండ్రులకు దేవుడు పిల్లలను దీవించే అర్హతనిచ్చాడు. ఇది ఎక్కడ దొరికిందంటే ఎబ్బోకు రేవు దగ్గర తొడగూడు వసిలిపోయినా సరే నీవు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను వదలనని యాకోబు సాక్షాత్తు దేవాతి దేవుణ్ణి పట్టుకున్నాడు. వేకువ జామున, ఇందాకేం చదివాం పేతృపత్రికలో, వేకువ జామున, వేకువ చుక్క. కాబట్టి వేకువ చుక్క ఎవరిలో ఉదయిస్తుందో, ఈ వేకువ చుక్క ఎవరిని దర్శిస్తుందో, ఇంకా చెప్పాలంటే ఈ వేకువ చుక్క మీద ఎవరు దృష్టి పెడతారో, జ్ఞానం దాని మీద ఉంచుతారో, వేకువ చుక్క నన్ను దర్శించమని వేకువ జాముని ఎవరు మొరపెడతారో వారిలోనికి ప్రభావము, అనగా మరి కోమలాంగిలోనికి యేసయ్య ప్రభావం వెళ్ళిపోయినట్లుగా, కుసుమ వ్యాధి కలిగిన కోమలాంగిలోనికి యేసయ్య ప్రభావం వెళ్ళిపోయినట్లుగా 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో పరమ వైద్యుల దగ్గర మందు పుచ్చుకున్న మానని రోగము యేసయ్య ప్రభావం వెళ్ళగానే తక్కువని ఎలా కట్టేసిందో రక్తధార. అప్పుడే కదా ఇప్పుడు కూడా జరుగుతుంది ఆ క్రియ. ఇప్పుడు కూడా జరుగుతుంది. నమ్ముట నీ వలన అయితే. నమ్మే వారికి ఏమడ్డు ఉండకూడదు. అమ్మా నాన్న అక్క తమ్ముడు భార్య పిల్ల మూడు పెళ్ళం పిల్లలు ఈ ఆటంకాలు ఏమి అడ్డు రాకూడదు. అది వివరంగా చెప్తున్నాడు దేవుడు. వాటిని అన్నిటినీ ఒడిచిపెట్టి దేవుని మీద నమ్మకం. అలాగే ఎబ్బోకు రేవు దగ్గర దేవుని ప్రభావం యాకోబులోకి వచ్చింది. అప్పుడు ఏమయ్యాడు యాకోబు? ఇక మీదటి యాకోబు కాదు కానీ నువ్వు ఇశ్రాయేలువి అని అన్నాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే జనములకు తండ్రి. చెప్పండి. అతని ఇష్టం, దీవించవచ్చు, చెప్పించవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ అర్హత దేవుడు యాకోబుకి ఇచ్చాడు, మోసగాడికి ఇచ్చాడు. లోకం అతన్ని మోసగాడు అంది, కానీ దేవుడు అతన్ని ధన్యజీవి అని అన్నాడు. దేవునికి లోకానికి ఉన్న వ్యత్యాసం మన జీవితాలు. ఏమో మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నా జీవితమే నాకు గొప్ప సాక్ష్యం. కాబట్టి పిల్లలారా, యాకోబుకి పిల్లల్ని దీవించే అర్హత దేవుని యొద్ద నుండి కలిగింది. కాబట్టి మాకు చిన్నగా ఉన్న వాళ్ళు నిద్రపోతున్నారు, బాగా పడుకుంటున్నారు. ఇక్కడ వినబడుతుంది శబ్దం. అమ్మ దేవుడి దగ్గరికి వచ్చాం కదమ్మా. నేను ఒక రాత్రంతా దేవుడితో పెడుగులాడితేనే కానీ 4 మాటలు చెప్పలేను. నేను నా ప్రయాస వ్యర్థం చేయకండి అమ్మా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను దేవుడు చెప్పింది చేస్తే దేవుడు నాకు జీతం ఇస్తాడు. అప్పుడు నా కరువు తీరుతుంది, నా అక్కరు తీరుతుంది. దయతో ఈ మాటలు బ్రతిమలాడి చెప్తున్నాను. నిద్ర వచ్చేలా ఉంటే ఒకసారి పైకి లాగండి, లేకపోతే పక్క తిరగండి, అటు తిరగండి, ఇటు తిరగండి. మనము వేకువ జామున లేచి వేకువ చుక్క మనల్ని దర్శించినట్లుగా మనం దైవ ధ్యానం కొరకు కనిపెడితే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఈ ఆశీర్వాదం, నేను మా పాప పుట్టినరోజు, మా 3వ పాప షారోన్ బర్త్డే. ఆఫీస్కి వెళ్ళే ముందు డాడీ నాకు ప్రార్థన చేయండి అంది. నేను మర్చిపోయాను. తయారయ్యి వచ్చింది, కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది, నా రూమ్లోకి వచ్చింది. డాడీ నాకు ప్రార్థన చేయండి. ఏమా ఏంటి స్పెషల్ అన్నాను. మర్చిపోయారా, ఇవాళ నా బర్త్డే. అవును, ఏం చేయాలి? దీవించాలి. ఏడుపు వచ్చింది, మర్చిపోయినది. ఇక్కడ చేసేవాడిని పండుగ. ఆ పాప పుట్టినరోజు రోజే ఇక్కడ క్రిస్మస్ పెట్టేవాడిని ఈశ్వరత్వయ్య గారు. నేను నా బిడ్డల గురించి మర్చిపోయానా అని చెప్పి ఏడుపు వచ్చింది. కారణం ఏంటంటే మొన్న రాత్రి నేను ఇంటికి వెళ్ళేవాడికి 12 అయ్యింది. తర్వాత 3 గంటలకి మళ్ళీ కాకినాడ క్యారల్స్ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. బాబాయ్ గారు వాళ్ళ టీం అంతా క్యారల్స్ మా ఇంటికి వచ్చారు. వారితో విషెస్ చేసి వారిని సాధన అనిపేటప్పటికి 4 అయ్యింది. 4 గంటలకు నేను ఫోన్ చూసి టైం ఎంత ఎంతని చూస్తే ఒక మెసేజ్ కనబడుతుంది. ఆ మెసేజ్ ఏంటంటే మన్నాత్ర గారి తల్లి నిద్రించింది. మాసవరం మన్నాత్ర గారి తల్లి నిద్రించింది. ఆవిడ భూస్థాపన ఉదయం 9 గంటలకు. ఇప్పుడు పడుకుంటే లేవలేనేమో అని పడుకోలేదు నిన్న. అది నిన్నటి కారణం అయితే ఇవాళ పిల్లలారా, ఈ తెల్లవారు దేవుడి వాక్యం ఏం చెప్పాలి?
ఈ ఆనంద భాషలో ఈ శుభతరుణంలో ఏ ఆశీర్వాదం దేవుడు మాకు ఇస్తాడు అనేది మేము తడుముకోవాలి కదా. తడుముకోవడంలో నాకు చాలా టైం పడుతుంది. ఏదో 2 మాటలు చెప్పేద్దామని ఎప్పుడు అనుకోను నేను. ఇంత ప్రయాసపడి తీసుకొని వచ్చిన మాటలు క్షణంలో మీరు తీసి పడేస్తే చాలా బాధ కలుగుతుందమ్మా. కాబట్టి ప్రయాసను గుర్తించమని కూడా కోరుతున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఈ ఆశీర్వదించే ఆశీర్వాదం వేకువజామున ధ్యానం చేసేటువంటి తల్లిదండ్రులకు తమ పిల్లలను దీవించే అర్హత దేవుడిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఇవేమీ లేకుండా, ఈ అనుభవాలు లేకుండా, ఈ అనుభూతి లేకుండా, ఈ ఆశీర్వాదం లేకుండా మీ పిల్లల నొసట మీద కానీ, మీరు ఎరిగిన జనముల నొసట మీద కానీ ఏలుపట్టి ఇలాగ అండమే కదా అని చెప్పి శిలువముద్ర ఎక్కండి. చాలా భయంకరమైంది. అది వేసిన వారికి చాలా హాని చేస్తుంది. తట్టుకునే శక్తి దేవుడి దగ్గర నుంచి సంపాదించాలి. ఎవరు పడితే వాళ్ళు ఇలాగనేసి దైవ చిత్తంలో జరిగించకుండా శిలువముద్రలు వేస్తే వాడు పడిపోతాడు. అది పక్కన పెడతాం. ఇప్పుడు ఏసేపు ఈ ఇద్దరు కుమారుడు మనష్షేను ఎఫ్రాయిమును యాకోబు దగ్గరికి తీసుకొని వచ్చి, యాకోబు ఇలా కూర్చున్నప్పుడు యాకోబు కుడి చేతి దగ్గర మనష్షేను పెట్టాడు, ఎడం చేతి దగ్గర ఎఫ్రాయిమును పెట్టాడు. ఎఫ్రాయిం చిన్నవాడు, ఎడం చేతి దగ్గర పెట్టాడు. మనష్షే పెద్దవాడు, కుడి చేతి దగ్గర పెట్టాడు. కళ్ళు కనబడని ఈ తండ్రి బిడ్డల్ని దీవించవలసి వచ్చినప్పుడు ఇలా పెట్టాడు చేతి. అంటే ఎడం పక్కన ఉన్నవాడి మీద కుడి చేయి పెట్టాడు, కుడి చేయి పక్కన ఉన్నవాడి మీద ఎడం చేయి పెట్టాడు. కొడుకు ఏసేపు అంటున్నాడు, నాయన అది కాదు, పెద్దోడు నీ కుడి చేతి దగ్గర ఉన్నాడు, చిన్నోడు ఎడం చేతి దగ్గర ఉన్నాడు, నువ్వు కుడి ఎడమలు మార్చి ప్రార్థన చేతులు ఉంచావు, అలా చెయ్యొద్దు నాయన అని చెప్పి ఈ చెయ్యి తీసి దీని మీద, ఈ చెయ్యి తీసి వీని మీద పెట్టే ప్రయత్నం చేశాడు. నాకు తెలుసు కుమారుడా, నాకు తెలుసు, నా కన్ను నిన్ను చూడకపోయినా నా మనసు వాళ్ళ భవిష్యత్తు చదువుతుంది. అర్థం చేసుకున్నాడు. కన్ను నిన్ను చూడకపోయినా మనసు ఏం చేస్తుంది? మన భవిష్యత్తును చూస్తూ ఉంది. ఎవడు యోగ్యుడో ఎవడ యోగ్యుడో. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే, పిల్లలారా, ఈ కుడి చెయ్యి మళ్ళా కొడుకు తీసేసిన కుడి చెయ్యి ఎడం పక్కన ఉన్నవాడి మీదకి, ఎడం చెయ్యి కుడి పక్కన ఉన్నవాడి మీద పెట్టి, కుమారుడా నేను ఎడం చేత్తో దీవిస్తున్నానని చెప్పి నువ్వు చిన్నపుచ్చుకోవద్దు. నీ చిన్న కొడుకును కూడా గొప్ప జనాంగంగా దేవుడు చేస్తాడు. కానీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ద్వారాగా పెద్ద కొడుకు గొప్ప జనం అవుతాడు, చిన్న కొడుకు అంతకు మించి అవుతాడు. అంతకు మించవడమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, దేవుని వాగ్దానము ప్రవచన రూపంలో ప్రజలకు అందించడానికి అతడు ప్రయాసపడతాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ చెప్పండి, వాగ్దానం ఏంటి, ప్రవచనం ఏంటి? వాగ్దానం ఏమని చెప్పాను? మాట ఇచ్చుట. ప్రవచనం ఏం చెప్పాను? నెరవేర్చు. అంటే ఇప్పుడు ఎఫ్రాయిములో నుండి దేవుని మాట అన్యజనులలో నెరవేరుతుంది. తమ్ముడు గ్రహించండి, పిల్లలారా, సోదరులారా గ్రహించండి. అన్యజనులలో ఎఫ్రాయిము యొక్క ప్రవచనము, దేవుని యొక్క వాగ్దానము, ఎఫ్రాయిము ప్రవచనము అన్యజనులలో నెరవేర్పు. ఇప్పుడు వచ్చేయండి మీకా గ్రంథము 5వ అధ్యాయం 2, 3 వచనాలు. ఎఫ్రాయిము మన్యములో, ఎఫ్రాయిము మన్యములో యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడినయా మర్మమిదే, మాట్లాడిన 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. ఆగండి, యూదా వారి కుటుంబంలో ఎవరు? 12 గోత్రాలు. 12 గోత్రాల్లో తృణీకరింపబడిన వాడాడు ఏసేపు. ఏసేపునే కదా ఐగుప్తుగా అమ్మేశారు. పోతీఫర్ ఎవరిని కొనుక్కున్నాడు? ఏసేపును కొనుక్కున్నాడు. ఏసేపుని అమ్మేసిన వారు ఎవరు? అతను అన్నలే. కాబట్టి వీళ్ళందరూ గొప్పవారు, పెద్దవారు, గొప్పవారు. ఈ పెద్దవారైనటువంటి గొప్పవారు అందరికంటే స్వల్పమైన నీవు, చెప్పండి, స్వల్ప గ్రామమైన నైనను నా కొరకు ఇశ్రాయేలు నిలబోవాడు నీలో నుండి వచ్చును. వచ్చి ఏం చేస్తాడట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన కనబడుచుండును. దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమీచుచుండును,
దేవుడు కనబడి మాట్లాడును, వర్తమానమీచుచుండును. ప్రభువు దూతలు పరిశుద్ధులను, ప్రభువు దూతలు పరిశుద్ధులను, భూమి అందరి విశ్వాసులు. ఎక్కడి నుంచి అక్కడికి? నరలోకము నుండి పరలోకం. దేవదేవుని దగ్గర నుండి పరిశుద్ధుల్లో నుండి భూమి మీదనున్న పాప నరుల వరకు ఆయన ఏం చేస్తాడంటే శాశ్వత కాలము కనబడుతూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు. కనబడుతూనే ఉంటాడు, కనబడడానికే కదా పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చింది, మాట్లాడడానికే కదా అదృశ్య రూపము శరీర రూపము దాల్చింది. ఎవర్రా అర్థమవుతున్నాయినా మాటలు? కాబట్టి ఇప్పుడు కనబడడానికి మాట్లాడడానికి వచ్చిన ఈయన భూమి మీద ఉన్న వారందరి వశంలో ఉండడానికి బయలుదేరాడు. కాబట్టి మీరేం చేస్తారంటే 3వ వచనం, ప్రసవముకు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును, అప్పుడు ఆయన సహోదరులు శేషించిన వారిని ఇశ్రాయేలులో కూడా తిరిగి వస్తారు. ఆగుదాం. ప్రసవముకు స్త్రీ పిల్లను కనడానికి తెలియదనేదా? డాక్టర్ గారు ఇచ్చిన డేట్ కాబట్టి కత్తితో కోసేసి పిల్లలతో పొడిసేస్తే పిల్ల వచ్చేసింది అనుకుంటున్నారా? లేదు. అవ్వమ్మతో ఏమన్నారు? ప్రసవ వేదన పడితేనే కానీ పెట్టను. ఇప్పుడు ఏదో అప్డేట్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మనిషినేమో దేవుడు చేస్తున్నాడు, భూమి పెట్టామేమో డాక్టర్ డేట్ ఇస్తున్నాడు. అంటే అక్కడ దేవుడిని వదిలేస్తున్నారు వాళ్ళు. ఈ పిల్ల లేనంతసేపు, ఈ సంతానం లేనంతసేపు, ఆ గర్భం రానంతసేపు దేవుడో 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 అయ్యగారో 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 దేవుడో 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 అంటారు. అయిపోయింది, 9 నెలలు అయిపోయినా పిల్ల బయటకు రాకూడదు. 3వ నెల వచ్చింది కింద దిగకూడదు, 4వ నెల వచ్చింది వాళ్ళు అడుగు కింద పెట్టకూడదు, అసలు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. ఏ జ్ఞానం మరి ఇది? ఎవడిచ్చాడు ఈ జ్ఞానం? దేవుడి దగ్గరికి వచ్చి ఈ జ్ఞానం అని నేర్చుకుంటుంటారు. 9 నెలలు పూర్తి అయిపోయింది, డాక్టర్ గారు కోసేస్తానంటున్నారు, తీసేస్తానంటున్నారు, లేకపోతే ఇది అంటున్నారు, ఇది అంటున్నారు. అంటే దేవుడు పోయాడా? దేవుడు లేడా? నువ్వు ఎవరిని దండం పెడుతున్నావు? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏ విశ్వాసంతో వస్తున్నావు? అసలు నీకు విశ్వాసమా దెయ్యం నడిపింప? కాబట్టి పిల్లలారా, ప్రసవముకు స్త్రీ పడేటువంటి వేదన, ప్రసవ వేదన పొంది వధువు సబారసే, ప్రసవ వేదన పొంది వధువు సబారసే, అసలైన మగ శిశువు అదునుకు వెలసే. మా సంఘానికి ఏముండాలంటే ప్రసవ వేదన ఉండాలి. ఇది వచ్చేసి పోతాం. పాదిరి గారి పాటలన్నీ పాడేశాక, పాదిరి గారు ఆరాధన అంతా చేసేసాక, పాదిరి గారు దీవెని పాదిరి గారు తీసేసుకున్న తర్వాత పాదిరి గారు 4 తిట్లు కడతాడు. ఆ తిట్లు పడ్డానికి వద్దాం అనుకుంటున్నారా? భయం ఎక్కడుంది? భక్తి ఎక్కడుంది? అవగాహన ఎక్కడుంది? సిద్ధపాటు ఎక్కడుంది? అటాచ్మెంట్ సంబంధం ఎక్కడుంది? నీకు దేవుడికి సంబంధం ఎక్కడుంది? ఇవన్నీ శత్రువైన శాతాను నిన్ను మిత్రునిగా చేసి ఎన్నో సూక్తులు సూత్రాలు నీ కంటికి చూపించి నిన్ను మరుగు చేసేస్తుందా దేవుడికి? రిమెంబర్, జ్ఞాపకం పెట్టుకో, ఆరాధన నీది, దేవుడు నీవాడు. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి కదా, దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి అని చెప్పి రోమపత్రికలో 3వ అధ్యాయంలో ఉంటుందమ్మా. కాబట్టి పిల్లలారా, దేవుడు ఆరాధనలు నియమించింది అన్యజనుల కొరకే, మన కొరకే. ఆరాధన దినం ఆచరించవలను అని దేవుడు బోధ చేసింది మన కొరకే. ఆదివారం నాడు ఆరాధన 10 గంటలకైతే 5 నిమిషాలు తక్కువ 10 గంటలకు నువ్వు దేవాలయంలో ఉండేలాగా ప్రిపేర్ అయితే దాన్ని ఏమనంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లుగా, పరీక్షకు సిద్ధపడినట్లుగా, దేవుని ఆరాధించడానికి సంఘం సిద్ధపడి అనుభవంలోకి వస్తే ఆరాధన చేస్తే ప్రసవ వేదన వాళ్ళు ఇస్తాడు దేవుడు. అంతవరకు నీకులోనికి ప్రసవ వేదన వాళ్ళు రాదు. శరీర బలహీనత వస్తుంది, నీ శరీరం నిన్ను భయపెడుతుంది, నీ కాలు నిన్ను భయపెడుతుంది, నీ నడుము నిన్ను భయపెడుతుంది, నీ నిద్ర నిన్ను భయపెడుతుంది. ఈ వేకువ చుక్క ఉదయిస్తే ప్రసవ వేదన వస్తుంది. ఈ వేకువ చుక్క ఉదయిస్తే అధికారం వస్తుంది, నీ బిడ్డలను ఆశీర్వదించే అధికారం వస్తుంది. 4వ వచనంలోకి వెళ్దాం. ఆయన నిలిచి, ఒక్కసారి మళ్ళీ పై వరుస ఒకసారి, సహోదరులు శేషించిన వారును ఇశ్రాయేలుతో కూడా తిరిగి వత్తురు. ఆయన నిలిచి దేవుని బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్యమును బట్టి, ఎవరిని బట్టట? తండ్రి అయిన దేవుని నామ మహాత్యమును బట్టి తన మందను మేపును. మనల్ని బట్టి కాదు, తండ్రి అయిన దేవునికి వీళ్ళు ఇష్టలుగా ఉన్నారు కాబట్టి, తండ్రి ఆయనకు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయన తన మందను మేపును కాగా వారు నిలుతురు. ఆయన భూమి అంతముల వరకు ప్రబలుడగును.
ఎవరు దీవింపబడ్డారో, ఎందుకు దీవింపబడ్డారంటే ఎందుకు దీవింపబడ్డారంటే తండ్రి సెలవిచ్చాడు. ఈ పిల్లలు ప్రసవ వేదన పడి వేకువజామున లేచి కేకలు వేస్తున్నారు, అబ్బాయి వెళ్ళి దీవించు. కాబట్టి ఈయన వచ్చి తండ్రిని బట్టి దీవిస్తే వీరు నిలుస్తారు. వీరు నిలిచి అందుకు సాక్షులం మేమే, ఈ వృత్తాంతానికి సాక్షులం మేమే, ఈ గొప్ప సేవకు సాక్షులం మేమే, ఈ గొప్ప మందిరానికి సాక్షులం మేమే, ఈ గ్రామానికి బైబిల్ మిషన్ పునాదులు మేమే అని సాక్షులుగా నిలబడినప్పుడు ఆయన ప్రబలమవుతాడు. ఈ సంగతులు ఏమీ తెలియకుండా ఆడి చూసి ఈయన చూసి మనుషుల్ని చూసి మా అవసరాలను బట్టి బలహీనతలను బట్టి చూస్తే మనకి దేవుడికి ఏ విధమైనటువంటి బంధం ఉండదు. కాబట్టి పిల్లలారా, ఆయన తన మందను మేపుతాడు, ఆయన నిలిచి ఉంటాడు, భూమి అంతముల వరకు ప్రబలుడవుతాడు. కాబట్టి ఇదిగో వారు బహు శ్రమలలో నుండి గొర్రె పిల్ల రక్తము ద్వారాగా తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకొని ఇక్కడికి వచ్చిన వారు వీరే అని ఆయన సాక్ష్యం ఇస్తాడట. పోయిన వారం చెప్పాను అన్నమాట. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 14వ వచనం నుంచి ఆ మాటలు తెలియచేయడం జరిగింది. కాబట్టి అమ్మా, దేవుడు నిన్ను నన్ను మనల్ని రక్షించేటంటే ఒక కారణం ఉంది. ఏదో పండుగ చేసుకుందాం, పాపలు తిందాం, తిప్పలు తప్పించుకుందాం అనడానికి కాదు. ఓ బ్రాడ్కాస్టింగ్ అనమాట. ఇది జీవితకాలపు చరిత్ర అనమాట. ఈ జీవితకాలపు చరిత్ర నీకు అసాధ్యమైనది సాధ్యం చేయడానికి, అవిధేయులైన బిడ్డలను ఆశీర్వదించడానికి, బలహీనమైన నీ దేహాన్ని బలపరచడానికి, అవిశ్వాసమైనటువంటి నిన్ను ఆశించినవన్నీ నెరవేర్చుకోవడానికి, దేవుడు నీలో ఉండడానికి నియమించిన నిబంధనే క్రొత్త నిబంధన. ఈ నిబంధనను గౌరవించిన వారు ఇశ్రాయేల్ అవుతారు. ఇశ్రాయేల్ అన్యజనులను ఏలుబడి చేయాలంటే ఇశ్రాయేల్ అంటే ఆశీర్వదించదగిన వాడు. చెప్పండి. దేవదాసయ్య గారు అన్నారు, ఆశీర్వదించుట దోషములు చెయ్యించు. అందరూ పాడండి. దోషములు చెయ్యించు చోట జనకొండ. ఈ పనుల భారము యెహోవా మీద మోపండి. మీ బాధ్యతల భారము దేవుని మీద మోపండి. మీ బలహీనతల భారము దేవుని మీద మోపండి. అందుకే దేవుడు ఆయన భుజముల మీద అందుకే వచ్చాడు. ఈ చరిత్ర తెలియకుండా క్రిస్మస్ పండుగ వచ్చేసింది. ఏదేదో అనుకొని అప్పులు ఎక్కడన్నా అప్పు దొరికితే బాగా అప్పు చేసేసుకున్న రోజు బట్టలు వండేసుకుందాం, ఆ రోజు బట్టలు కొనేసుకుందాం. 200-300 రూపాయలకు వచ్చేటువంటి బట్టలు మీరు ఆ రోజున వెళ్ళేటప్పుడు 2,000-3,000 అయిపోతే ఆయన కొనేస్తున్నారు. ఎక్కడ ఉంది ఈ జ్ఞానం? ఎక్కడ ఉంది? ఆలోచించండి, జాగ్రత్త పడండి, మెలకుగా ఉండండి, ప్రార్థించండి. మార్గం సరళం చేస్తాడు. అన్ని అనుకూలంగా దేవుడు సమకూరుస్తాడు. మన జీవితాలను వెలిగిస్తాడు. మన దారిద్ర్యాన్ని దూరం చేస్తాడు. తన రెక్కల కింద మనకు ఆశ్రయం కలిగిస్తాడు. ధననిధి వస్తువులు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎఫ్రాతా ఏమైంది? బెత్లెహేం ఏంటి చెప్పండి? రొట్టెల అంటే ధననిధి, ధన సమృద్ధి కలిగిన నిధి. యెహోవా ఆశీర్వాదము నరులను రైట్. ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి చేయిపైకి ఎత్తండి. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా? జైలు అవుతుందా? నా జైలు ఆగదు. ఎందుకంటే నాకు జయం ఇచ్చిన దేవుడు, నాకు విజయం ఇచ్చిన దేవుడు, అనాదినయ్యున్న నాకు అన్ని తానయ్యున్న దేవుడు, దిక్కులేని నాకు దిక్కై ఉన్న తండ్రి, దరిద్రునయ్యున్న నన్ను ధన్యజీవిగా చేసిన తండ్రి. ఆశ కలిగిన వారు అందరి ప్రాణాలను తృప్తిపరుస్తాడు. నమ్మకంగా ఉండండి. మనుషులను చూసి దాచుకోవద్దు. ఒకళ్ళని చూసి పక్కకు తొలగిపోవద్దు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోవద్దు. లోకంలో ఏదైనా చేసేటప్పుడు, చీకట్లో ఏదైనా చేసినప్పుడు, కాని పని ఏదైనా చేసినప్పుడు, మనుషులు దేవుడు అసహించుకునే పని ఏదైనా చేసినప్పుడు భయపడండి. వాటికి భయపడండి. దేవుని ఎదుట ధైర్యంగా ఉండండి, నమ్మకంగా ఉండండి, శుద్ధిగా ఉండండి, బలవంతులు కండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట దేవుడు చెప్పారు. ప్రతి మాట దేవునిదే కానీ మందు కాదు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును గాక.